శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కుంభరాశి జాతకులు జూన్ మాసంలో 6వ తేదీన ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ప్రేమిస్తుంది. కానీ ఆ స్త్రీ వల్ల ఈ రోజు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు తదితర అన్ని వివరాలు వీడియోలో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముఖ్యంగా ఈ రోజున దిన ఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి. కానీ పురుషుల విషయంలో ఒక అంశం కనిపిస్తుంది. ముఖ్యంగా వివాహితుల విషయంలో ఇది జరిగే అవకాశాలు ఎక్కువ. దిన ఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు. పని చేసే చోట, ఇరుగు పొరుగు, కుటుంబ సభ్యుల్లో ఒక స్త్రీ రహస్యంగా మీ మీద ఇష్టాన్ని పెంచుకున్నారు. మీ పైన ఒక ఆరోపణ చేయడానికి యత్నిస్తారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. వివాహేతర సంబంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఏ స్త్రీ అయినా ప్రయత్నం చేయొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల జీవితాన్ని కూడా మీరు నాశనం చేసిన వారవుతారు. పురుషులు తగిన జాగ్రత్త పాటించండి. నిందలు, ఆరోపణలు మోపడానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారితో మీరు కూడా క్లోజ్గా మూవ్ అవడం వల్ల మీ పైన ఆరోపణ నిజమన్నట్లు ఎదుటి వారికి కనిపించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో అప్రమత్తతే అవసరం. క్యాజువల్గా మాట్లాడినా అతి చనువు అనేది అస్సలు పనికిరాదు. ఇది గమనించాల్సిన స్థితిగతి. పురుషుల విషయంలో ఇది జరగవచ్చు. పని చేసే చోట కానీ, ఇరుగు పొరుగు కానీ ఎవరైనా కావచ్చు. ఈ రోజున దిన ఫలాలు ఇలా ఉన్నాయి. గ్రహ గోచర రీత్యా కనుమాయ జరగవచ్చు. మీ మీద ఉన్నవి లేనివి ఎదుటి వారికి ఈ రోజున అద్దంలాగా కనిపించవచ్చు. కానీ అప్రమత్తంగా ఉండండి. ఇక వ్యాపార జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మేలుదాయకంగా ఉండబోతుంది. వినియోగదారులతో గొడవ ఉంది, జాగ్రత్త. తీవ్రత పెరిగితే ప్రతికూల ప్రభావం వ్యాపారం మీద కనిపించవచ్చు. అలాగే విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉందని చెప్పాలి. తోటి విద్యార్థుల నుంచి మీకు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. ఏదైనా అంశాల్లో డౌట్స్ ఉంటే క్లారిటీ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మంచి ఫలితాలు పరీక్షల్లో సాధించబోతున్నారు. అలాగే పరీక్షల్లో చక్కటి ఫలితాలతో పాటుగా మంచి గౌరవం కూడా కలగబోతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు తలదించుకుంటే తప్పేమీ లేదండి. భవిష్యత్తు బాగుంటుంది. అధికారులు మీ యొక్క పనితనాన్ని ఈ రోజున గుర్తిస్తారని చెప్పుకోవచ్చు. అలాగే గృహిణులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ కనిపిస్తుంది. మాట విషయంలో అదుపు లేకపోతే ఇక అంతే సంగతి. అలాగే గృహిణులకు పొరుగు వారితో గొడవ జరిగే అవకాశం ఉంది. కెరియర్ను తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్న గృహిణులకు ఒక చక్కటి అవకాశం ముందుకొస్తుంది. కానీ కుటుంబంతో చర్చించాకే నిర్ణయం తీసుకోండి. ఈ మధ్యకాలంలో వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే సక్సెస్ కాబోతుంది. భాగస్వామ్యుల రాక కోసం ఎదురు చూస్తుంటే ఒక చక్కటి స్నేహితుడి రూపంలో లేదా అనుభవజ్ఞులైన వారి విషయంలో ఈ రోజున మీకు ఒక ఊహించని సర్ప్రైజ్ కూడా ఎదురు చూసే అవకాశం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే మీ ముందుకు ఒక అవకాశం వస్తుంది. అవకాశం సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకున్నా ఉపయోగించుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసాను పఠించడం మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.